వేస్తారా ఒకటి? అబ్బా తినాలనుంది కదా? లేదండి. చాలా బాగా చేస్తున్నాడండి గ్రేడు. పదండి ఇటు వెళ్తే మనకు కావాల్సింది దొరికింది. బ్యాంకాక్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ డురియాన్ ఫ్రూట్లు అయితే దొరుకుతాయండి. 1 కిలో 120 అంట. ఆ డురియాన్ ఫ్రూట్ చూడటానికి అంత ఉంది కదా, అది ఒలిస్తే దాంట్లో 3-4 ముక్కలు వస్తాయి. ఆ ముక్క సైజు కూడా చూడండి ఎంత ఉందో. అది భలే క్వాలిటీకి ఒలుస్తున్నారండి, చెయ్యి ఎట్లా పడితే అట్లా రోతకు పెట్టకుండా. నాకు అదొకటి భలే నచ్చింది. అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుందిగా. మొత్తం అసలు నీట్గా ప్యాక్ చేసేస్తున్నారు. దిస్ ఈజ్ 1 కిలో. కెన్ యూ చెక్? ఇది బాగా పండుగ ఉందండి, తీయంగా ఉంటుంది. దట్ వన్ 255. ఓకే కట్. ఎంత బాగుందో, కమ్మంగా ఉంది కదండి చూస్తుంటే. మీకు ఎందుకు లాగిచ్చేసేయండి. కప్పున్ కాప్ రాయ్. ఇట్లా తినేసేయండి, గట్టి లాగిచ్చేసేయండి. చాలా నైస్ టేస్ట్. అమృతం. అసలు భలే ఉంది. ఈ క్లాంగ్తో గ్యాంగ్ వచ్చేసారు. మోయితాయ్ కాలు బాగుంటే ఇంకా బాగా కొట్టేవాళ్ళం. జిమ్సన్, హే బ్రో, బాయ్ గైస్, టేక్ కేర్. హే గైస్, బాయ్. ఇటు వెళ్ళిపోదాం. మీరు కొడితే కొట్టండి, వెళ్ళి 2 గుద్దులు సరదాగా. వెళ్ళిద్దా ఎంతకి ఇటు? వాళ్ళు ఏమో తలకాయ ఊపారు వెళ్ళిద్దా అంటే ఇటు ఉంటుందండి రూటు. స్లమ్ ఏరియాలు అంటే ఇట్లాగే అండి, గొంతులు చిన్న గొంతులు ఉంటాయి అన్నమాట. అవి ఇక్కడ నివసించే వాళ్ళకి తెలుస్తాయి, మనకి తెలియదు. ఇదిగోండి ఉంది, ఇదిగోండి. మనం ఆఫ్రికా వెళ్ళినప్పుడు కూడా ఇంతే కదా, చిన్న గొంతులు. వీటినే స్లమ్ ఏరియాలు అంటారు. ఇక్కడ వీళ్ళు పిల్లుల్ని ఎక్కువ పెంచుకుంటారండి. సవాదికాబ్ అంటే మనకి రిప్లై ఇచ్చారంటే వాళ్ళు లోకల్ తాయి వాళ్ళు అని అర్థం.